కదిరిలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు నిర్వహించారు. ఆర్టీఏ అధికారులు స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్తో కలిసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. ఈ రహదారి భద్రత మాసోత్సవాల్లో వాహనదారులతో పాటు వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులకి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. బైక్పై వెళ్లే వారికి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆర్టీఏ అధికారులు ప్రజలకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. కార్లు నడిపేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. ఆర్టీఏ డిపార్ట్మెంట్ అంటే మన ఆర్టీఓ గారు ఎంపీ వరప్రసాద్ వీళ్ళంతా కలిసి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేశారు. స్టూడెంట్స్ని, అసోసియేట్స్, డిఫరెంట్ అసోసియేట్స్ని అందరినీ దీని మీద ఒక అవగాహన కలిగించడానికి కొరకు అందరికి తెలిసిన విషయమైనా మరి ఒకసారి మనం గుర్తు చేసుకోవడానికి కొరకు ర్యాలీ చేస్తున్నాం. అలాగే హెల్మెట్స్ మీద, సీట్ బెల్ట్ డ్రైవింగ్ మీద ప్రతి ఒక్కరు కూడా ఇవి ధరించిన తర్వాతనే, హెల్మెట్ ధరించిన తర్వాత సీట్ బెల్ట్ వేసుకున్న తర్వాతనే ప్రయాణం చేయాలని అవేర్నెస్ ప్రోగ్రాంలో ఈరోజు క్యాంపెయిన్లో మెయిన్ మా ప్రధాన ఉద్దేశం. అలాగే మీడియా ద్వారా కూడా ఈ న్యూస్ ప్రజలందరికీ కూడా అంటే అవేర్నెస్ అంటే మేము ఏదో ఇక్కడ చేసిన కార్యక్రమం కాకుండా మీ ద్వారా అయితే ప్రజలకి ఖచ్చితంగా చేరుతుంది. ప్రతి ఒక్కరికి ఉన్న యాక్సిడెంట్స్లో మనకు జరిగే యాక్సిడెంట్స్ మన డిస్ట్రిక్ట్లో 522 యాక్సిడెంట్స్ జరిగితే అందులో 172 యాక్సిడెంట్స్ మోటార్ సైకిల్ సైడ్ 172లో హెల్మెట్స్ లేనందువల్ల 128 మెంబర్స్ చనిపోయారు. అంటే హెల్మెట్ యొక్క ఎంత మనకు అది ఇంపార్టెంట్ అనేది మీ ద్వారా ప్రజలందరికీ కూడా చేరాలి, అందుకు కూడా ఇది వేసుకొని డ్రైవ్ చేయాలి అని చెప్పేసి మనం అవేర్నెస్ ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే సీట్ బెల్ట్స్, కార్స్ మనం ఎంతో చాలా ఈజీగా అనుకుంటాం, కానీ సీట్ బెల్ట్ వేసుకోవడం వల్ల ఎంతో ప్రాణాలు కాపాడుకుంటాం. అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎవరో మేము ఫైన్ వేస్తారని చెప్పేసి దాని మీద చేయడం అనేది కాదు ఉద్దేశం. ప్రతి ఒక్కరు కూడా ఈ అవేర్నెస్ అనేది కాదు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామ